ఉపయోగపడేది. కృత్యధార పద్ధతిలో విద్యార్థుల కృత్యాల పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగపడేది ప్లానల్ బోర్డ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏకలక్షణ సంపన్నత కలిగిన ఒక బోధనాంశము యూనిట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మలు ప్యూపెట్స్ ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీనిని వాడుతారు. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మలు ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీటిని కూడా వాడుతారు. సూత్రధార బొమ్మలు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది అన్న విద్యావేత్త. విద్యార్థుల దక్షత ఉపాధ్యాయుడు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుందని చెప్పిన విద్యావేత్త పజరస్. ఆప్షన్ 1 ఈజ్ ద పజరస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి గోడపత్రిక నిర్వహించడము. భాషా సహపాఠ్య క్రమాలలో గోడపత్రిక నిర్వహించడం అనేది ఒకటి. ఓకే. The novel Catch 22 was written by Joseph Heller. The novel Catch 22 was written by Joseph Heller. Choose the drama that was not written by William Shakespeare. William Shakespeare is Murdered on the Oxford Canal అన్నది విలియం షేక్స్పియర్ రాయలేదు. The following OD was written by Pavlo Neruda. వచ్చేసి the word to large tuna in the market. OD to a large tuna in the market. The essay Fog Patterns was written by Ben Hedge. Option 4 is the correct answer. Next question. The letter were written to a sport goods firm. Asking for the information about their product is. సో ఈ లెటర్ మనం ఎవరికి రాస్తున్నామంటే బిజినెస్ లెటర్. ఇది బిజినెస్ లెటర్ అనమాట.